వీరాపురి ప్రకాష్ సిన్హా ఏమంటున్నారు? అన్నా, మీరు మాట్లాడే ప్రతి మాట నిజం, ప్రజలు గ్రహించాలి. కానీ ఈ భారత ప్రజలు బ్రాహ్మణుడు పెట్టిన భక్తిలో మునిగారు. దేశం డాష్ గుడిసిపోవడం పక్క. అదే బ్రదర్, ఇది ఇట్లనే కంటిన్యూ అయితే దాదాపు చాలా వరకు పోయింది. పాపం ఏమైపోయిందంటే, మొన్న ఆయన ఎవరు ప్రకాష్ రాజు గారు అనుకుంటా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గానే ఓకే ఏమంటుండంటే, ఒక కప్పనంట వేడి నీళ్ళలో వేస్తే అది ఇమ్మీడియట్గా దుంకి బయట దుంకుతుందంట. అదే కప్పని చల్ల నీళ్ళలో వేసి మెల్లగా కిందికి వెళ్ళి మంట పెట్టినాం అనుకో, ఆ టెంపరేచర్ తగ్గట్టుగా అది అడ్జస్ట్ అవుతూ ఉంటుందంట. అయ్యి ఒకరోజు చచ్చిపోతుందంట. అంటే డైరెక్ట్ వేడి నీళ్ళలో వేస్తేనేమో అది దుంకుతుంది, ఎందుకంటే వేడి ఎక్కువన్నాయి దానికి, అది దానికి తెలిసిపోయింది. కానీ నువ్వు చల్ల నీళ్ళలోంచి కిందికి వెళ్ళి మంట పెడితే ఒకటేసారి వేడి రాదు కదా, మెల్లమెల్లగా వస్తుంది కదా. అదేం చేస్తుంది, ఆ వేడి పెరిగిన కొద్ది తన అడ్జస్ట్ అవుతూ వస్తుంది. ఇక ఒక స్థాయి వస్తుంది, అడ్జస్ట్ కాలేదు కానీ దుంకలేదు, అప్పటివరకు శక్తిహీనరాలు అయిపోతుంది. సో కాబట్టి ఏమవుతుంది, చచ్చిపోతుంది. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, మనని అట్లనే చేస్తున్నాడు వీడు. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ బనియాలు మనకి మెల్లమెల్లగా మనం కాల్సుక తినుకుంటా మనని ఎందుకు పనికి రాకుండా చేసి మొత్తం వెనకట ఎట్లయితే వాని మనోధర్మ శాస్త్రం ఎట్లా చెత్త ఉండేనో ఆ స్థాయికి తీసుకురావడానికి పెద్ద దూరం లేదు. రాజ్యాంగాన్ని ఉంచినా తీసేసే ప్రయత్నం చేశారు, 400 రాలే కానీ ఒకవేళ వచ్చినా రాకున్నా కానీ అవి నామకే వాస్తు చేస్తే గంతే కదా. వాటిలో కీ స్థానాలు అన్నిట్లో బ్రాహ్మణులను పెట్టినాక ఆ సంస్థలు కేవలం యొక్క బీసీ ఎస్సీఎస్ని హింసించడానికి మాత్రమే వాడతాము. ఆ యొక్క అదే రాధా మనోహర్ దాస్ బూతులు తిడితే మనం ఉపా చట్టాలు పెట్టాము, కానీ ప్రశ్నారావణ మీద పెడతాము అంటే అర్థమైంది. సో అవి నిష్పక్షపాతంగా పనిచేస్తలేవు. సో ఆల్రెడీ మన ధర్మశాస్త్రం ఇంప్లిమెంట్ అవుతున్నట్టే. పేరుకే మనం ఊరుకోం కాబట్టి ఇంకా పెద్ద రెవల్యూషన్ వస్తే అసలుకే మోసం జరుగుతుంది కాబట్టి వాడు అఫీషియల్గా తీసేస్తలేడు, కానీ ఆల్రెడీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ మన ధర్మశాస్త్రం. వెరీ అన్ఫార్చునేట్ పీపుల్. అంటే మనకు తెలుస్తలేదు, నొప్పి అవుతుంది కానీ తెలుస్తలేదు, రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. అది ఇంతకుముందు చెప్పిన కప్ప స్టోరీ. ఓకే, అందుకే మనలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నచ్చదు. వీళ్ళకి ఏడ జ్ఞానం వచ్చేస్తుందో, వీళ్ళు ఏడ కొట్లాడతారో అని వాళ్ళ భయం. అందుకని ఎవ్వరు మంచి భాషలో ప్రశ్నించినా మోటు భాషలో ప్రశ్నించినా వాళ్ళు ఇబ్బంది పెడతాడు. ఇంకా రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళని చంపేస్తాడు. గౌరీ లంకేష్, కల్బుర్గి వీళ్ళంతా గుడ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఆమె పాపం ఆమె రైటర్, ఆమె అరుంధతి రాయ్. ఓకే, సో ఆమె ఎంత పెద్ద అవార్డులు వచ్చినాయి ఆమెకి. ఓకే, ఆమె ఏదో మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలో అది మాట్లాడుతుంటే 20 ఏళ్ల కింద ఆమె మాట్లాడిందంట ఉపా చట్టం పెడతాడట ఇప్పుడు. అంటే అర్థం ఏంది అంటే నిస్సిగ్గుగా, లజ్జ సిగ్గు మానం లేకుండా ఓకే ఆ చట్టాలని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నావు. మరి అదే కాంగ్రెస్ చేసి ఉంటే ఇలా మోడీ అనేటోడు ఉండేటోడా? అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ఎన్ని దేశాలు తిరుగుతాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు మాట్లాడవు? మనమే కాదు, ఆ దేశంలో ఉండే జర్నలిస్టులు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా మాట్లాడి వీడికి సిగ్గుచరం లేదు అంటే మనకేమర్థమైంది? ఓవరాల్ ఈ చెత్తనా కొడుకులకి వాళ్ళకి చేస్తుంది తప్పు అని వాళ్ళకి తెలిసినా సిగ్గు శరం మానం లజ్జ ఏమీ లేకుండా ఒక పెంటల పురుగు లెక్క బతుకుతున్నారని అర్థమవుతుంది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఈ స్థితి ఒక భారతీయుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం కొడుకులను చూస్తే అది బాధ, కోపము అన్నీ వస్తున్నాయి. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాం. ప్రకాష్ దేవ్, ఏపీలో డాక్టర్స్ కూడా మతోన్మాదంతో రెచ్చిపోతున్నారు బ్రదర్. అదే బ్రదర్, కొంతమంది ఉన్నారు పిచ్చిమూడలు. అదే ఇక్కడ ఏమైందంటే తెలంగాణకి ఆంధ్రాకి పోలిస్తే మనం గమనిస్తే ఈ ఆంధ్రాలో లేదు బ్రదర్, స్టార్టింగ్ లో నాకు ఉన్నట్టు అనిపించలే. ఇప్పుడు ఇంత కులపిచ్చి స్టార్టింగ్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ఉన్నప్పుడు ఉంటే ఈ అల్లూరు సీతారామరాజు, ఆ చాపకూడు విధానం బ్రహ్మనాయుడు, లేకపోతే ఆ యొక్క ఆమె పేరు ఏందో ఉండేది అన్నపూర్ణమ్మ ఆమె పేరు, అందరికి పూటకుళ్ళ ఇల్లు, ఇవన్నీ ఒక సిద్ధాంతాలు, విప్లవాలు, ఈ రచనలు, కమ్యూనిజం పుట్టింది ఎక్కడ? బెజవాడలో. తెలంగాణ పుట్టలే కమ్యూనిజం. ఇప్పుడు ఈవెన్ సాయుధ పోరాటంలో ఆయుధాలు అదంతా సప్లై అదంతా ఎక్కడి నుంచి? బెజవాడ నుంచి. ఆంధ్ర జనసంఘము ఏవో ఉండే కదా, సో ఆంధ్ర మహిళా సభ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఇప్పుడున్న ఇంత చెత్త లేకుండే స్వతంత్రం వచ్చిన కొత్తలో కానీ ఈవెన్ బ్రిటిష్ కాలంలో కానీ కదా. ఒక రాజారాము ఆయన పేరేంది, కందుకూరి వీరేశలింగం మంత్రులు కొట్లాడు కదా. సో నేను గమనించిన కాడికి రీసెంట్గా ఒక లాస్ట్ మేబీ ఒక 20-30 years కావచ్చు, ఈ చిన్నజీర అంటోడు, ఈ యొక్క చాగంటి అనేటోడు, ఈ గరికపాటి అనేటోడు, ఇట్లాంటి వాళ్ళ చెత్త. ఓకే, ఈ గోదావరి జిల్లాలో వచ్చిర్రు ఈ యొక్క కొంతమంది అది అగ్రహారాల్లో ఉండే బాపనం ఉండే ఈ వల్ల అక్కడ ఉండే అగ్రహారాలు ఉండే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో ఆ విధంగా ఈ కొడుకులు లాస్ట్ 20-30 years నుంచి
ఆంధ్రప్రదేశ్ని గలీజ్ చేసి పెట్టారు. ఆ ఆదర్శ భావాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని చంపేసి అరాచక ప్రదేశ్ చేసి పెట్టారు. ఒక సిస్టమ్, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకుండా. సో అది ఖరాబ్ చేశారు. సంత్ కుమార్, నువ్వు సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. ప్రజల మధ్య సంబంధం కరెక్ట్. దుర్మార్గుల సత్యప్రకాష్ జే, నువ్వు క్షాత్రగుణం కలిగిన అసలైన రాజీవ్ అయ్యా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాస్తవాలు మాట్లాడే బ్రదర్, ప్రజలను చైతన్యం చేయాలి. ఈ ఎన్నేళ్ళు ఇట్లా నడుస్తుంది? నా కొడుకును బిడ్డను అమెరికాకు పంపుతా, ఇంకో దేశం పంపుతా కదా. అది ఇన్ని దేశాలు తిరుగుతుండు, నేను ఎందుకు తిరుగుతున్నావు? ఆ దేశం లెక్క మన దేశం చేయాలని ప్రయత్నం చేయాలి కదా, చేయడు. అదానికి కాంట్రాక్ట్లు ఇప్పడానికి పోతున్నాడు ఆడు. సంత్ కుమార్, పవన్ కళ్యాణ్ ఒక లుచ్ వేస్ట్ గాడు, ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. పొద్దుగా లేస్తే ఇట్లా మనవాదం ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఓంకార్ బుడిగా మొల్ల ఏమంటారు బ్రదర్? రాజ్యాంగం దొంగల చేతిలో ఉంది సార్, ఇది ప్రజాస్వామ్యం కాదు, బత్తాయి రాజ్యం. అదే మనువాదం అనధికారికంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ బనియాలు వాళ్ళ అనాదిగా వస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఓకే, సింపుల్. రాజ్యాంగం పేరుకే ఉన్నది. ఏమంటారు బ్రదర్? ఓంకార్